సింధు దేశాన్ని పరిపాలించే రాహుగణుడనే రాజుకు ఇక్షుమతీ నదీ తీరంలోని కపిల మహర్షి వద్ద ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పల్లకీ ఎక్కి బయలుదేరారు. పల్లకిని మోసే బోయిలలో ఒకరు తగ్గడంతో పొలానికి కాపలిగా ఉన్న భరతుణ్ణి తీసుకుని వచ్చి ఒకవైపు పల్లకీ బొంగును భుజం మీద పెట్టి మొయ్యమన్నారు. భరతుడు చీకు చింతా లేకుండా మోస్తున్నారు. కాని ఈయన వల్ల లోన కూచున్న రాజుకు ఇబ్బంది కలగటంతో రాజు అరవటం, అంతవరకు నోరే తెరవని భరతులు మాట్లాడటం, ఆయనకు తత్వబోధ చేసి తమ పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పటం జరిగాయి. ఈ సంఘటన ఎందుకు జరిగింది? వీరిద్దరి కర్మలలోనూ ఉండబట్టే కదా. వ్యామోహం జయించటం, మనసు కల్పించే ప్రలోభాలకు లోపడకుండా ఉండటం ప్రధానం. క్షణంలో రాజ్యాన్ని, భోగాలను, పుత్రులను, కీర్తిని వదిలి నిస్సంగుడై కఠిన తపశ్చర్య పాటించిన రాజు ముక్తి పొందడానికి మరో 2 జన్మలు ఎత్కాల్సి వచ్చింది. దీనికి పూర్తిగా విరుద్ధమైన కథ వెంటనే 6వ స్కందంలో మొదటి 3 అధ్యాయాలలో ఉంది. అజామీళుని కథ. భరింపరాని బాధలతో నిండిన నరకకూపాలలో పడకుండా సుఖంగా జీవించే మార్గం మానవుడికి ఏదైనా ఉందా అని, పాపాలు చేయటం నరకహేతువని తెలిసినా కూడా పాపకృత్యాలను కన్నులారా చూసి చెవులారా విని మానవుడు అలవాటు ప్రకారం పాపకృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమ మూఢిని పాపాలకు పరిహారం ఉంటుందా అని పరీక్షన్ మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖమహర్షి ఈ వృత్తాంతం చెప్తారు. 88 ఏళ్ల అజామీళుడు 10 మంది పిల్లల్లో ఆఖరివాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఈ కొడుకంటే అతనికి ఎక్కువ ఇష్టం. ఒకసారి రోగగ్రస్తుడై తనను తీసుకెళ్లడానికి వచ్చిన 3 యమకింకరులను చూసి భయంతో తన చివరి పుత్రుణ్ణి నారాయణ 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 అంటూ 3 మార్లు పిలిచాడు. ఈ నారాయణ శబ్దం చెవులు పడగానే ఆకాశంలో విహరిస్తున్న విష్ణుదూతలు తమ ప్రభునామాన్ని విని వేగంగా అక్కడికి వచ్చి ప్రాణాలను తీస్తున్న యమదూతలను తోసి అతనిని ఎందుకు నరకం తీసుకువెళ్తున్నారు అని అడిగారు. వాళ్ళిలా చెప్పారు: మానవుడు ఈ జన్మలో తాను ఎంత పుణ్యం చేస్తాడో, ఎంత పాపం చేస్తాడో వాటిని బట్టి భవిష్యత్తులో వాటి ఫలితాలను అనుభవిస్తాడు. పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా బలవంతంగా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వజన్మలో ఎలా ఉండేవాడో, రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే వ్యక్తి గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అతన్ని లొంగ తీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండే ఒక జీవుడి స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి అప్పటి జన్మలోని తల్లిదండ్రుల పోలికలతో ఉంటాయి. ఈ అజామేళుడు పూర్వజన్మలో చేసిన సత్కర్మల వల్ల బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి శాంతచిత్తుడై ధర్మ మార్గాన నడిచి వేదాలన్నింటినీ పఠించాడు. సర్వదా గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేశాడు. సర్వజీవుల యందు సమబుద్ధి కలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందాడు. సత్యసంధుడై నియమంగా నిత్యకృత్యాలను, నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభం మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తనయందు నిలుపుకున్నాడు. కాని యవనోద్రేకంలో దారి తప్పి భ్రష్టుడైనాడు. ఒక వసంతకాలంలో అజామీళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పళ్ళు తీసుకుని రావటం కోసం తోటలోకి వెళ్లి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో ఒక వేశ్య విటునితో ఉండటం చూసి మోహపరవశుడైనాడు. నియమబద్ధమైన అతని చిత్తం పట్టుతప్పి వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను వదిలివేశాడు. కులాచార్య మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తి అంతటినీ వేశ్యపాలు చేశాడు. చక్కటి కులీనురాలు, గుణవంతురాలు అయిన తన భార్యను వదిలిపెట్టేశాడు. సర్జనులను బాధించి, దారులు కొట్టి, దోచుకోవటంలో దిట్టయ్యై
సంపాదించిన ఆ ధనాన్ని ఆ వేశ్యకి ఇచ్చి ఆమెతో జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ, ఆమెనే భార్యగా భావిస్తూ, పాపచిత్తుడై, మలిన దేహుడై, చెడు మార్గంలో ప్రవర్తిస్తూ, ముసలివాడైనా కూడా మోహాన్ని, భ్రాంతిని వదల్లేదు. అందువల్ల నరకం తీసుకువెళ్ళడానికి వచ్చాం. అవును, మీరెవరు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని ప్రశ్నించారు. వాళ్ళు తాము విష్ణుదూతలమని, ఇతడి మరణ సమయంలో అమృతమయమైన అద్భుతమైన భగవంతుని పుణ్యనామాన్ని ఉచ్చరించటం వలన కోటి కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపాలనన్నింటినీ దగ్ధం చేసుకున్నాడు అని. అదే కాకుండా తన పుత్రుణ్ణి నారాయణ నారాయణ అంటూ పిలిచినప్పుడు, ముద్దు చేసినప్పుడు అతనికి తెలియకుండానే అతని పాపరాశులన్నీ దగ్ధమయ్యాయని, హరినామ కీర్తనలు ముక్తి కాంతధామానికి సోపానాలు, భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై నిలుస్తాడు. తెలిసి కాని తెలియక కాని ఆ భగవన్నామోచ్చారణ పాపాగ్నులను దహించి వేస్తుంది. అంటే ఆ దేవదేవుడి పేరు ఏ విధంగా తలిచినా పలికినా సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇలా చెప్పి ఆ విష్ణుదూతలు యమదూతల పాశం నుండి అతన్ని విముక్తుణ్ణి చేయగానే అజామీళుడు విష్ణుదూతలకు నమస్కరించాడు. వాళ్ళు వెంటనే అదృశ్యులయ్యారు. ఇది చదువుతూ ఉంటే విష్ణు సహస్రనామంలోని సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖ్నో భవంతి అనే శ్లోకపాదం గుర్తుకు రాదా? అది ఎంత నిజమో ఈ చరిత్ర చెప్పటం లేదా? సరే, కథలోకి వద్దాం. భగవన్నామ మహిమ వాళ్ళ ద్వారా వినటం వల్ల అతను పశ్చాత్తప్త హృదయుడై, అసలు నాలాంటి వాడి నోటి వెంట ఆ శ్రీహరి నామం ఎలా వచ్చింది అంటూ ఆ కొన్ని క్షణాల నలుగురి విష్ణుదూతల సాంగత్య ప్రభావం వల్ల అన్నీ వదిలి హరిద్వార్ వెళ్ళి హరిసేవలో కాలం గడిపాడు. ఇలా మనోవాక్కాయ కర్మలు పూర్తిగా భగవంతునిలో లీనం అయ్యాక మళ్ళీ అతను ఆ నలుగురు విష్ణుదూతలు తనకు నమస్కరించటం చూశాడు. ఆ విమానంలోనే ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ రెండు వృత్తాంతాలు ఎంత అద్భుతంగానూ విచిత్రంగానూ లేవా? అన్ని సత్కార్యాలు, యజ్ఞయాగాదులు, తపోనిష్ఠ, రాజర్షి అని మహర్షుల చేత ప్రశంసించబడిన భరతులు జింక వ్యామోహంలో చిక్కుకొని అంత్యకాలంలో కూడా దాన్నే చూస్తూ మరణించి జింక జన్మ ఎత్తారు. అదృష్టవశాత్తు జాతిస్మరణ జ్ఞానం వల్ల భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరణించటం, మరొక ఉత్తమ మానవ జన్మ ఎత్తి దేహాభిమానము, కర్మబంధము రెండూ లేకుండా పోయాకే ముక్తి లభించింది. కాని దాదాపు 60 ఏళ్లు వేశ్యతో జీవించి దొంగతనాలు, మోసాలు చేసి కొడుకి నారాయణ అని పేరు పెట్టుకోవటం అనే చిన్న మంచి పని వల్ల తనకు తెలియకుండానే కొద్ది కొద్దిగా పాప విముక్తుడయ్యాడు రెండవ భక్తుడు. అలా కాకపోతే ఒక మానవ మాతృడికి యమభటులు, విష్ణుదూతలు కనిపించటం ఎలా సాధ్యం? అంతేకాదు, వాళ్ళ సంభాషణలో ప్రతి మాట విన్నాడు. పశ్చాత్తప్త హృదయుడై భగవంతుడే అన్నీ అయి జీవించాడు. అదే జన్మలో కొద్ది సంవత్సరాలలో వైకుంఠం చేరాడు. ఇది కదా కాలోహి దురతిక్రమః బుద్ధి కర్మానుసారిణి పూర్వజన్మ లలలలల అని మన గురువుగారు సామవేదం గారు చెప్తారే, అలాగా ఆ పూర్వజన్మల సంచిత ప్రారబ్ధ కర్మల సమాహారం అంటే భగవన్నామం హాస్యానికో వెక్కిరిస్తూనో అన్నా కూడా దానికి ఉండే ఫలితం దానికి దొరుకుతుంది. ఇంక భక్తిగా చేస్తే వేరే చెప్పాలా? మనము మానసికంగా నిస్సంగులమై భగవన్నామ కీర్తన చేస్తే, అంటే చేయగా మన మేడ మీద కూడా విమానం దిగుతుందేమో. పాపం వీడు ఏకాదశిన ఉపవాసం ఉన్నాడండి అనో, శివరాత్రి శివలింగం పైన బిల్వదళం వేశాడనో మన వాళ్ళని కూడా రికమెండ్ చేయొచ్చేమో. అసలు ఈ థాటే ఎంత బావుంది. సో प्रेम से बोलो जय श्री राम, भक्ति से बोलो जय श्री कृष्ण, प्यार से बोलो जय माताजी. భగవంతుడు మొట్టమొదటగా భక్తి ప్రియుడే, తర్వాత భాషా ప్రావీణ్యం, విద్వత్తు, జ్ఞానం మొదలైనవి వస్తాయి.
పాపం ఆ దేవుడికి తెలియదా? అందరూ పురాణాలు, సంహితలు, చరిత్రలు చదవలేరు, అర్థం చేసుకోలేరు, జీర్ణించుకోలేరు, చెప్పలేరు అని బ్యాక్ బెంచర్స్ మీద ఆ దేవదేవుడికి అటెన్షను, కాన్సంట్రేషను ఎక్కువ. మరి జగద్గురువు కదా!